హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే మా చెల్లెళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ మేమైతే టిఫిన్ చేస్తున్నాం. ఈరోజు మా టిఫిన్ ఏంటంటే ఉదయాన్నే పొంగలి, ఇడ్లీ అండి. మా పిల్లలకి దోశ అయితే ఇంకా మేము మా చెల్లి ఉదయాన్నే మాదలు వెళ్ళి పొంగల్ అయితే చేసి వచ్చారు. వాళ్ళు కోడిని కోసారు. ఇంకా అదైతే అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి ఇంటికి వచ్చేసింది. ఇంకా అన్నీ జరుగుతున్నాయి. ఇంకా టిఫిన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అయినాయి ఆల్రెడీ, నేను తినేసాను. ఇంక వాళ్ళైతే తింటున్నారు. వాళ్ళు తిన్నాక ఇంకా అదిగో వాళ్ళ వేషాలు చూడండి. ఒకళ్ళు ఇడ్లీ అంటున్నారు, ఒకళ్ళు దోశ అంటున్నారు, ఒకళ్ళు పొంగల్ అంటున్నారు. మా అబ్బాయి అయితే మరి దోశే కావాలి నాకు, నా ఇడ్లీ తింటున్నాను హాస్టల్లో నేనైతే ఇడ్లీ తిన్నా, నేనైతే దోశ తింటున్నా అంటున్నాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి కొట్టుకోవడం అయిపోయింది ఒక వరుస. ఇంకెవరికి కావాల్సింది వాళ్ళు పెట్టుకుంటున్నారు. ముందు మా అమ్మ టిఫిన్ అయితే తిని ఇంకా నేనైతే మా మనవాళ్ళకి దోశలు అయితే పోస్తాను నేను తిన్నాకని ఇంకా చెప్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఇదిగో వీళ్ళిద్దరు అయితే కొట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను. మళ్ళీ ఇడ్లీ అయిపోయినాక మళ్ళీ దోశ అయిపోయినాక పొంగలి. ఇంక ఈ మూడు తిన్న తర్వాత వాళ్ళు ఇంకా గాలిపటాలు ఎగరేయడాలు అవన్నీ చేస్తారు. ఇంకా చేసిన తర్వాత ఇంకా అదిగోండి అబ్బాయి అలిగిపోయి మళ్ళీ వచ్చాడు తినడానికి. ఇంకా ప్లేట్లో పెట్టుకొని తింటున్నారు. ఇంకా తిన్న తర్వాత మా అమ్మాయి నవ్వుతుంది, వీడేమో పాయసం తింటున్నాడు. ఇంకా అల్లుగుళ్ళు అన్నీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇంక కొట్టుకోవడం అంతా అయిపోయింది. కొట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా పొంగల్ తింటున్నాడు మా అబ్బాయి. ఇంకా ఆకలి అయిపోయలేక మా పిల్లలైతే ఇంక ఈతకైతే వెళ్ళారండి. ఇంకా ఈతకెళ్ళి అక్కడ ఒక చిన్న కాలువ ఉంటే మా మధ్య తీసుకెళ్ళాడు. మా అబ్బాయి ఈత అని ఒకటే గొడవ. ఇంకా ఈతకైతే వెళ్ళారు. అదిగో ఈత అయితే నేర్చుకుంటున్నారండి వాళ్ళు. ఈత నేర్చుకుంటా అంటే అక్కడ కూడా ఇద్దరు కొట్టుకుంటున్నారు. అక్కడ కూడా ఈత దగ్గర కూడా కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఇంకా వాళ్ళకి రెండో పని లేదు, కొట్టుకున్న తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అదిగో ఈత ఎద్దుగంట అంటే కబడ్డీ ఆటలు ఆడుకుంటున్నారు అక్కడ. ఈత నేర్చుకుంటారా అని వాళ్ళ నాన్న అక్కడ గదుముతున్నా కూడా లేదు, మేము కొట్టుకున్న తర్వాత ఈత నేర్చుకుంటాం అన్నట్టు కొట్టుకున్నారు. ఆ నీళ్ళు అటు ఇటు చెంబుతున్నారు కానీ ఈత ఎలా వేయాలనేది నేర్చుకోమంటే నేర్చుకోవట్లేదు. ఇట్లా ఒంటరిగా పిల్లల్ని ఈతలకు పంపించద్దండి. ఎవరైనా ఒకళ్ళు ఉండి తీసుకెళ్తేనే, అది కూడా పెద్ద పెద్ద కాలువలకు అయితే వద్దు. ఇట్లా చిన్న కాలువలు అయితే వాళ్ళు నేర్చుకోవడానికి బాగుంటుంది. లోతున్న కాలువలకు అసలుకే వద్దు. ఇంకా అందుకని మేమైతే మా మధ్యని ఇచ్చి పంపించాం. వాళ్ళు వెళ్తా అన్నా కూడా మేము వెళ్ళనివ్వలేదు, మాకు భయం వేసి. ఇలా అయితే పిల్లల్ని అస్సలు నీళ్ళలోకి అయితే అసలు ఒంటరిగా ఎవరిని వదలొద్దండి దయచేసి. ఇలా ఎవరైనా పేరెంట్స్ వెళ్ళేటట్టు అయితేనే తీసుకొచ్చుకునేటట్టు అయితేనే ఈతలకు పంపించండి. వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ లోతు ఏందని. వాళ్ళు ఆనందంలో అటు ఇటు ఎక్కడ ఏమున్నాయని చూసుకోరు. వాళ్ళ ఆనందం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎక్కడ లోతులు ఉన్నాయో అవి వాళ్ళు గమనించరు కదా. అందుకని అలా దయచేసి పేరెంట్స్ అలా పంపించదు. ఎవరైనా దగ్గరుండి వెళ్ళేటట్టు అయితేనే పంపించండి. ఎందుకంటే ఇంక ఈత అయితే వేస్తున్నారా, ఇంకా అక్కడైతే కొంచెం లోతుందని మా మధ్య అరుస్తుంటే వాళ్ళు ఇంకా అటే వెళ్తున్నారు. అయినా మళ్ళీ ఇంకా ఏదైతే నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఇంకా అసలు నీళ్ళల్లో వాళ్ళకి మామూలు సరదా కదా, అసలే జలుబులు చేస్తున్నాయి, హాస్టల్ నుంచి వచ్చారు. ఇంకా అసలు ఆ జలుబు మీద కూడా వాళ్ళు ఇంకా ఈత కొడుతూనే ఉన్నారు. ఇంకా అసలు ఇలా ఈతలు జరుగుతూనే ఉన్నాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.